చిన్నప్పటి నుంచే తప్పుని ఒప్పుకోవడం, క్రమశిక్షణతో ఉండడం, పద్ధతిగా ఉండడం, బాధ్యతాయుతంగా ఉండడం, వీటిని మనము పిల్లలకి అలవాటు చేసినట్లయితే భవిష్యత్తులో వాళ్ళు పెద్దవారయ్యాక కూడా అదే పద్ధతిని అవలంబిస్తారు. దీనికి ముఖ్యంగా తల్లిదండ్రులు, పెద్దవారు, ఉపాధ్యాయులు వాళ్ళు పెరుగుతున్నటువంటి వాతావరణ పరిస్థితులు వాళ్ళ మీద విపరీతంగా ప్రభావాన్ని చూపిస్తాయి. క్రమశిక్షణ కంటే గొప్పది ప్రపంచంలో మరొకటి లేదు. కాబట్టి మొక్కై వంగనిదే మానై వంగదు. పిల్లలలో చిన్నప్పటి నుంచే మనము క్రమశిక్షణని అలవాటు చేయాలి. వాడేదైనా తప్పు చేస్తే ఒప్పుకునేలాగా వాడు ఇది తప్పు, ఇది ఒప్పు, ఏది కరెక్ట్ కాదు, ఏది బాధ్యత అనేది మనం పిల్లలలో పాదుకొలిపినట్లయితే భవిష్యత్తులో అద్భుతమైనటువంటి సమాజం నిర్మాణం అవుతుంది. పిల్లలు క్రమశిక్షణతో పెరగాలి అంటే ఇక్కడ పిల్లల బాధ్యత ఎంత ఉంటుందో పెద్దవాళ్ళ బాధ్యత కూడా అంతే ఉంటుంది. పెద్దవాళ్ళు వాళ్ళకి ఏ రకంగా మనము అలవాటు చేస్తే ఆ రకంగానే పెరుగుతారు. సినిమాలలో వచ్చేటటువంటి బూత్ డైలాగులు, సినిమాలలో వచ్చేటటువంటి బూత్ సాంగ్స్ పైన డాన్సులు వాళ్ళకి మనం అలవాటు చేస్తే అదే గొప్ప కావచ్చు అని వాటికే అలవాటై వాటినే నేర్చుకొని వాటినే టిక్ టాక్లు, షార్ట్స్, యూట్యూబ్ వీడియోలలో ఎంతో గొప్పగా చూపించుకొని ఇదే మన సంస్కృతి అనే రకంగా పెరుగుతారు. ఇది కాదు మన సంస్కృతి, ఈ రకంగా పద్ధతి కొద్ది పెరగాలి, ఈ రకంగా పద్ధతి కొద్ది ఉండాలి, ఇది విధి విధానము అని మనకు అలవాటు చేసినట్లయితే మన సంస్కృతి సాంప్రదాయాల్ని బాధ్యతాయుతంగా మోసుకొని పెద్దవారై భవిష్యత్తు తరాలకు కూడా వారు నేర్పించే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలు బాగుపడాలంటే, పిల్లలు క్రమశిక్షణతో పెరగాలి అంటే పిల్లల బాధ్యత ఎంత ఉంటుందో తల్లిదండ్రుల బాధ్యత, ఉపాధ్యాయుల బాధ్యత కూడా అంతే ఉంటుంది. క్రమశిక్షణతో ఉండడం కన్నా పుణ్యము మరొకటి లేదు అని మహాభారతంలో ఒక కథ ద్వారా మనకు తెలియజేస్తారు. మహాభారతంలో ఉన్నటువంటి ఈ కథ ఇప్పుడు మనం విందాం. శంఖుడు, లిఖితుడు అనే ఇద్దరు అన్నలు, మహా గొప్ప బంధం వాళ్ళని. అన్న చెప్పిన మాటను జవదాటడు, శంఖుడు వీరిద్దరూ ఒక వనంలో తపస్సు చేసుకుంటారు. వీరి తపో పుణ్యం వలన అడవి ఎంతో పచ్చగా కలకలలాడుతూ నిండుదనంతో ఉంది. అడవి విపరీతంగా అద్భుతంగా పెరిగి ప్రకృతి శోభ పరిఢవిల్లుతున్నది. వారి తపశ్శక్తి, తపస్సంపన్నత అంత గొప్పది. వారిద్దరూ ఎంతో నీతి నిజాయితీ పరులు. అన్న లిఖితుని మాట శంఖుడు జవదాటడు. అడవిలో అన్న చెప్పిందే వేదం. పశుపక్షాదులు కూడా లిఖితుడు చెప్పినటువంటి మాటను తూచా తప్పకుండా పాటిస్తారు. అలాగే తమ్ముడు కూడా అన్న మాటని జవదాటడు. ఒకరోజు అడవిలో వాళ్ళ కుటీరం దగ్గర ఉన్నటువంటి ఒక మామిడి చెట్టు అద్భుతంగా ఫలాలని కాచి నిండుగా, ఆ ఫలాలు తినాలి అనిపించే అంత అద్భుతంగా ఉన్నాయి. కమ్మటి వాసన వస్తుంది. దానికి శంఖితుడు మోహితుడై ఈ పండు తిందాము అని అన్నతో చెప్పకుండా ఆ పండు 4 కోసుకొని వచ్చి ఇంట్లో కూర్చుండి తింటున్నాడు. అంతలోనే లిఖితుడు ఇంట్లోకి వచ్చి, తమ్ముడు నీకు ఈ ఫలాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరిచ్చారు అని అడిగితే, అన్న పొరపాటు జరిగిపోయింది, మీకు చెప్పకుండా నేనే ఆ మామిడి చెట్టు పండ్లు కోసుకొని వచ్చాను, నాకు తినాలి అనిపించింది, ఆ వాసనకి నేను ఉండలేకపోయాను, ఆ పండ్లు కోసుకొని వచ్చాను, తింటున్నాను అని చెప్పాడు. మరి నువ్వు చేసింది తప్పా ఒప్పా అని అడిగితే, అన్న మీకు చెప్పకుండా ఎవరిని అడగకుండా ఆ చెట్టు మీద ఫలాలు కోసుకోవడం నాది తప్పు, నేను చేసింది దొంగతనమే, నా తప్పు ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించండి అన్నగారు అని శంఖుడు లిఖితుణ్ణి వేడుకుంటే, తప్పొప్పులకు శిక్ష వేసేది, క్షమించేది నేను కాదు, మన రాజ్యానికి రాజు, ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు చేసినటువంటి పొరపాటును ఒప్పుకో, ఆయన వేసినటువంటి శిక్షను అనుభవించు,
వెళ్ళు అని లిఖితుడు శంఖుడికి చెప్పగానే అన్నమాట జవదాటకుండా శంఖుడు వెళ్ళి రాజు దగ్గర తను చేసినటువంటి పొరపాటును ఒప్పుకున్నాడు. రాజు ఆయన చెప్పిన మాటలకి మంత్రముగ్ధుడై ఆయన నిజాయితీకి సంభ్రమాశ్చర్యాలకు లోనై, అబ్బాయి ఇతను ఎంత గొప్పవాడు, ఇతనెంత మేధో సంపన్నుడు, తన తప్పును నా దగ్గరికి స్వయంగా వచ్చి ఒప్పుకుంటున్నాడు అని, అయ్యా మీరెంతో పుణ్యాత్ములు, మీరు మీ తప్పును ఒప్పుకున్నారు, ఇంతకంటే పశ్చాత్తాపం కంటే శిక్ష మరొకటి లేదు, కాబట్టి నేను మీకు ఏ శిక్ష వేయలేను, మీలాంటి పుణ్యాత్ములను శిక్షిస్తే నాకే పాపం అంటుకుంటుంది అని శంఖుణ్ణి క్షమించి వదిలేస్తాను అని రాజుగారు అన్నప్పుడు రాజుగారి మాటలను ససేమిరా ఒప్పుకోకుండా శంఖుడు, అయ్యా నేను చేసింది తప్పు, మా అన్నగారు మీ దగ్గరికి పంపించారు, ఖచ్చితంగా నాకు దొంగతనానికి ఏ శిక్ష అయితే మీరు విధిస్తారో ఆ శిక్ష విధించండి అని వేడుకున్నాడు. రాజుగారికి తప్పలేదు కాబట్టి దొంగతనం చేసిన వారికి విధించే శిక్ష 2 చేతులు నరికేయడం. రాజుగారు అలాగే భటులను పురమాయించి శంఖుడి 2 చేతులు నరికేయించారు. శంఖుడు ఏమాత్రం బాధపడలేదు. తాను చేసిన పొరపాటుకి శిక్ష అనుభవిస్తున్నాను అని సంతోషంగా శిక్షను స్వీకరించి ఇంటికి వెళ్లి లిఖితుడికి చూపించాడు. అన్నగారు, నేను మీరు చెప్పినట్టుగా రాజు దగ్గరికి వెళ్ళి నేను చేసిన పొరపాటుకి శిక్షను అనుభవించాను అంటే అన్న తమ్ముడు చేసిన పనికి ఎంతో సంతోషించాడు. మనస్సులో సంతోషించి, తమ్ముడు నీ క్రమశిక్షణకు మన వంశమే ఎంతో అభివృద్ధి చెందుతుందిరా, మన వంశంలో నువ్వు చాలా గొప్పవాడిగా పేరొందుతావు, వెళ్ళి నదిలో వెళ్ళి పుణ్యస్నానం చేసిరాపు అనగానే అన్న చెప్పిన మాటలకి శంఖుడు వెళ్ళి నదిలో పుణ్యస్నానం చేసి వచ్చాడు. స్నానం చేస్తుండగానే శంఖుడి చేతులు మళ్ళీ ఎప్పటిలాగా యథావిధిగా వచ్చాయి. శంఖుడు ఆశ్చర్యపోయి అన్న దగ్గరికి వచ్చి ఆ విషయం చెప్తే లిఖితుడు సంతోషపడి, నీ క్రమశిక్షణనే నీకు ఆ భగవంతుడు మళ్ళీ చేతులు ప్రసాదించేలాగా చేసాడు, నువ్వు చేసుకున్న పుణ్యము నిజాయితీగా ఉండడము ఎంతో సంతోషించాడు. ఇది క్రమశిక్షణకు ఉన్నటువంటి గొప్పతనం. ఎవరి విధి వారు నిర్వర్తించడం. ఇక్కడ అన్నమాట జవదాటకుండా తమ్ముడు తప్పును ఒప్పుకొని అన్న దగ్గర శిక్ష విధించమని కోరుకోవడం. అన్న నేను కాదురా శిక్ష విధించాల్సింది రాజుగారు అని రాజుగారి దగ్గరికి పంపడం. రాజుగారి దగ్గర శంఖుడు తన తప్పును ఒప్పుకోవడం. ససేమిరా నాకు శిక్ష విధించాలి అని వేడుకోవడం. రాజుగారు తప్పకుండా అతనికి శిక్ష విధించడం. దాన్ని ఆనందంగా స్వీకరించి అన్న దగ్గర ఒప్పుకోవడం. అతను వెళ్లి నదిలో స్నానం చేయడం. భగవంతుడు అతన్ని ఆశీర్వదించి తన చేతులు తిరిగి ప్రసాదించాడు. ఇది ఎవరి విధి వాళ్ళు క్రమశిక్షణతో తప్పకుండా నిర్వర్తించడం అనేది, బాధ్యతాయుతంగా ఉండడం అనేది. ఎవరి విధి వారు నిర్వర్తిస్తే అంతకన్నా పుణ్యం లేదు. ప్రపంచంలో ఎవరి విధి వారు నిర్వర్తించడం వల్ల ఎలాంటి పాపాలు జరగవు. అంతా క్రమశిక్షణతో ఉండడం వల్ల సమాజం ఎంతో అభివృద్ధిలోకి వస్తుంది అని మహాభారతంలో ఈ కథ ద్వారా మనకు తెలియజేశారు. వ్యక్తికి తప్పకుండా ఉండాల్సింది చిత్తశుద్ధి. మనం చేసే పనిలో చదువైనా, వ్యాపారమైనా, ఉద్యోగమైనా, ఏ వ్యవహారంలో అయినా ఏకాగ్రత ఉండాలి, పట్టుదలతో ఉండాలి అంటే ముఖ్యంగా కావాల్సింది చిత్తశుద్ధి. చిత్తశుద్ధి లేని నాడు మనము చేసే పనిలో ఏకాగ్రతని కోల్పోతాం, పట్టుదల లేకుండా అయిపోతుంది. అప్పుడు మనము చేసే పనిని సరైన విధంగా చేయలేకపోతాం, ఆ పనిలో విజయాన్ని పొందలేకపోతాం. మన మనసును సంపూర్ణంగా ఒక పనిపైనే లగ్నం చేయడం, అది చిత్తశుద్ధి. పుస్తకం చదువుతూ ఉన్నాం, టింగ్ మన మెసేజ్ వచ్చింది, రాగానే మొబైల్ ఎత్తాము, వాట్సాప్లు, రీల్స్, టిక్ టాక్లు, షార్ట్స్, వీడియోలు ఏదో వెతుకుతూ మొబైల్ పైనే మన మనసును నిమగ్నం చేసేసి అసలు చేయాల్సిన పనిని మర్చిపోతాం. గుళ్ళోకి వెళ్ళి చెప్పులు బయట వదిలేసి వచ్చి శివుని మొక్కుతూ తాపకొకసారి అటు చూస్తూ ఉన్నాడు, నా చెప్పులు ఎవడని ఎత్తుకుపోయాడా. ఇత్తం శివుని మీద భక్తి, చెప్పుల మీద. అలాంటి పద్ధతి ఉన్ననాడు మనం సంపూర్ణంగా ఒక పని పైన, లక్ష్యం పైన మన మనస్సుని నిమగ్నం చేయలేకపోతాం, ఏకాగ్రత కోల్పోతాం, పట్టు వదులుతుంది. అప్పుడు చేయాల్సిన పనిలో విజయాన్ని సాధించలేకపోతాం. చిత్తశుద్ధి గురించి ఒక అద్భుతమైనటువంటి కథ విందాం.
ఇంద్రుని కుమార్తె జయంతి. శుక్రాచార్యుడు రాక్షసుల గురువు. శుక్రాచార్యుని కూతురు దేవయాని. ఇతను శుక్రాచార్యుడు రాక్షసుల గురువు. మరి దేవతల గురువు ఎవరు? బృహస్పతి. శుక్రాచార్యుడికి తెలిసినటువంటి ఒక అద్భుతమైనటువంటి విద్య బృహస్పతికి తెలియదు. కాబట్టి బృహస్పతికి కొంచెం నామోషి. ఆ విద్యను ఎట్లయినా నేర్చుకోవాలి అని పట్టుదలతో ఉన్నాడు బృహస్పతి. ఇక్కడ ఇంద్రుడి కూతురు జయంతి గురించి మీకు మాట చెప్పాను. ఈ జయంతి ప్రస్తావనకి ఎందుకు వచ్చింది? శుక్రాచార్యుని కూతురు దేవయాని. మరి శుక్రాచార్యుడికి దేవయాని ఎలా కలిగింది? ఇతను శుక్రాచార్యుడు కఠోరమైనటువంటి తపస్సులో నిమగ్నుడై ఉన్నప్పుడు ఆయన తపస్సును భంగం చేయడానికి ఇంద్రుడు తన కుమార్తె అయిన జయంతిని ఉసిగొలిపాడు శుక్రాచార్యునిపై. శుక్రాచార్యుడు ఆమె ముగ్ధ మనోహరమైనటువంటి సౌందర్యవతి అయినటువంటి ఆమె రూపాన్ని చూసి తన మనసు చంచలమైపోయి తపస్సు నుండి బయటకు వచ్చేసి జయంతి ప్రేమలో పడిపోయాడు శుక్రాచార్యుడు. అలా జయంతి శుక్రాచార్యులకు వారి అన్యోన్యత వలన కలిగినటువంటి అమ్మాయే దేవయాని. దేవయాని పుట్టిన తర్వాత జయంతి శుక్రాచార్యుల వారిని వదిలేసి స్వర్గలోకానికి వెళ్ళిపోయింది. బృహస్పతి గారి కుమారుడు కచుడు. కచుడిని శుక్రాచార్యుని వద్ద శుక్రాచార్యునికి తెలిసినటువంటి మృత సంజీవని విద్యను నేర్చుకొని రమ్మని కచుడిని శుక్రాచార్యుని వద్దకి బృహస్పతి గారు పంపారు. రాక్షసులకు దేవతలకు జరుగుతున్నటువంటి యుద్ధంలో రాక్షసులు దేవతలు ఇరువురు చనిపోతున్నారు. కానీ రాక్షసులు పునరుజ్జీవితులవుతున్నారు. ఎందుకోసం? శుక్రాచార్యుల వారికి తెలిసినటువంటి మృత సంజీవని విద్య వలన చనిపోయిన రాక్షసులను ఆయన మళ్ళీ పుట్టిస్తున్నాడు, పునర్జన్మ కల్పిస్తున్నాడు. కాబట్టి దేవతలేమో చనిపోతూ ఉన్నారు, రాక్షసులేమో పునరుజ్జీవితులవుతున్నారు. ఇట్లా జీవ సమతౌల్యత దెబ్బతింటుంది. కాబట్టి ఇంద్రుడు బృహస్పతి కలిసి కచుడిని శుక్రాచార్యుని వద్దకి పంపించారు. శుక్రాచార్యుని వద్దకి వెళ్ళినటువంటి కచుడు ఏకాగ్రతతో పట్టుదలతో చిత్తశుద్ధితో తప్పకుండా నేను మృత సంజీవని విద్య నేర్చుకునే వస్తాను, అది ఏ పరిస్థితిలోనైనా ఎలాంటి పరిస్థితులు నాకు ఎదురైనా అని సంకల్పించుకొని శుక్రాచార్యుని దగ్గరికి పోయి వేడుకున్నాడు. మీరు నన్ను శిష్యుడిగా స్వీకరించి విద్య నేర్పించండి అని వేడుకున్నాడు. శుక్రాచార్యునికి తెలుసు ఇది బృహస్పతి ఇంద్రుడు పనినటువంటి పన్నాగం, ఇతను నా దగ్గరికి మృత సంజీవని విద్య నేర్చుకోవడానికి వచ్చాడు అని శుక్రాచార్యుడికి తెలిసినప్పటికీ గురు ధర్మం ఏమిటి? తన వద్దకి ఎవరైనా విద్యార్థి అయి వస్తే కాదనకుండా విద్య నేర్పడం ఒక గురువు యొక్క ధర్మం. ఆ ధర్మాన్ని పాటిస్తూ కచుడిని శుక్రాచార్యుడు శిష్యుడిగా స్వీకరించాడు. శుక్రాచార్యుని దగ్గర శిష్యుడిగా చేరిన కచుడు చాలా అందగాడు. ఆయన ముగ్ధ మనోహరమైనటువంటి రూపాన్ని చూసి అందగత్తె అయిన దేవయాని శుక్రాచార్యుని కూతురు కచుడి పైన మనసు పారేసుకుంది. కచుడి ప్రేమలో పడిపోయింది. తన యవ్వనము అపురూపమైనటువంటి ఈ సౌందర్యము దక్కితే కచుడికే దక్కాలి అని స్థిరంగా నిర్ణయించుకుంది. కచుడికి సపర్యలు చేయడం మొదలుపెట్టింది. తన ప్రేమను ఎలా వ్యక్తపరచాలి అని మనసులోనే తపించిపోయింది. ఆమె ప్రేమలో దహించిపోయింది. కానీ ఎప్పుడు కూడా కచుడిని ఆవిడ డిస్టర్బ్ చేయలేదు. కచుడి యొక్క మనసు మరల్చాలి అని ప్రయత్నించలేదు. కచుడికి సపర్యలు చేస్తూనే ఉంది, కానీ కచుడికి తన ప్రేమను వ్యక్తం చేయలేదు. తనకు తానుగా తెలుసుకునేటట్లు మాత్రమే చేసింది. ఇక్కడ ఆవిడ తమ గృహస్థ ధర్మాన్ని పాటించింది. గురు శిష్యుల సంబంధాన్ని దెబ్బతీయకుండా ఆవిడ ధర్మాన్ని ఆవిడ నిర్వర్తించింది. కచుడు మృత సంజీవని విద్య కోసం గురువుకు సపర్యలు చేస్తున్నాడు. ఆయన నేర్పించిన విద్యలన్నీ నేర్చుకుంటున్నాడు. శుక్రాచార్యుడు కూడా అన్ని విద్యలు నేర్పుతున్నాడు, కానీ మృత సంజీవని విద్య మాత్రం అస్సలు నేర్పించడం లేదు. మృత సంజీవని విద్య నేర్చుకోవడానికి గురువు దగ్గర చేరాడు అని రాక్షసులకు తెలిసి ఎలాగైనా కచుడిని హతమార్చాలి అని ఒకరోజు కచుడు అడవిలోకి సమిధల కోసం వెళ్ళినప్పుడు కాపు కాసి రాక్షసులు కచుడిని సంహరించారు. ఎంతసేపటికి ఆశ్రమానికి రాకపోయేసరికి దేవయాని
ఎంతో ఆందోళన పడి ఈ విషయాన్ని తండ్రి అయిన శుక్రాచార్యుడికి చెప్పి ఏడవడం మొదలుపెట్టింది. ఆవిడ బాధ చూడలేక ఆ శుక్రాచార్యుడు కచుడిని తిరిగి బ్రతికించాడు తన మృత సంజీవని విద్యను ప్రయోగించి. రాక్షసులకు ఇది నచ్చలేదు. గురువుగారేంటి ఇలా చేస్తున్నారు అనుకున్నారు. కానీ పుత్రికా వాత్సల్యంలో ఉన్నటువంటి శుక్రాచార్యుడు తన కుమార్తె అయిన దేవయాని దుఃఖాన్ని చూడలేక కచుడిని తిరిగి బ్రతికించాడు. ఎలాగైనా ఈ కచుడిని హతమార్చాలని రాక్షసులు కాపు కాచుకొని ఉన్నారు. కచుడు ఎప్పుడు అడవికి వెళ్ళడం, రాక్షసులు సంహరించడం, దేవయాన్ని ఈ విషయాన్ని గమనించడం, తండ్రి దగ్గర ప్రస్తావించడం, ఏడవడం, తండ్రి మళ్ళీ తిరిగి కచుడిని బ్రతికించడం. ఈ సంఘటన పదే పదే జరుగుతూనే ఉంది. రాక్షసులకు శుక్రాచార్యుడు కచుడిని బ్రతికించడం అస్సలు నచ్చడం లేదు. గురువుకు తెలుసు, గురువు అయినటువంటి శుక్రాచార్యుడికి తెలుసు ఈ విషయం. అయినా ఆయన ఏమి అనట్లేదు. ఎందుకంటే కచుడికి మృత సంజీవిని విద్య నేర్పడం శుక్రాచార్యుల వారికి కూడా ససేమిరా ఇష్టం లేదు. అయినప్పటికీ గురుధర్మాన్ని నిర్వర్తిస్తూ ఆయనకు విద్య నేర్పిస్తూ ఉన్నాడు. శిష్యులైనటువంటి రాక్షసులను కూడా ఏమీ అనడం లేదు. పుత్రికా వాత్సల్యంతో ఆవిడ చెప్పినటువంటి మాటకి ఆవిడ బ్రతిమాలితే ఆమె కోరికను కూడా నెరవేరుస్తున్నాడు. కానీ ఎంతకీ కచుడు మాత్రం మృత సంజీవని విద్యను మాత్రం నేర్చుకోలేకపోతున్నాడు. కొన్ని సంవత్సరాలు గడిచింది. ఓపికతోటి చిత్తశుద్ధితోటి ఉన్నటువంటి కచుడు మృత సంజీవిని విద్య ఎలాగైనా నేర్చుకోవాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. రాక్షసులు కచుడిని చంపుతూనే ఉన్నారు. శుక్రాచార్యుడు కూతురు మాట వల్ల ఆయన బ్రతికిస్తూనే ఉన్నారు. ఇది పదే జరుగుతుంది. కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయింది. రాక్షసులు ఇక ఉండబట్టలేక వీడిని ఎలాగైనా గురువు గారికి దక్కకుండా చెయ్యాలి అని సంకల్పించి ఒకరోజు సమిధల కోసం అడవిలోకి వెళ్ళిన కచుడిని పట్టుకొని కచుడిని సంహరించి బూడిద చేసి సురాపానంలో కలిపి శుక్రాచార్యుల వారికి తాగించారు. ఈ విషయాన్ని గుర్తించినటువంటి శుక్రాచార్యులు కూతురు వచ్చి బ్రతిమాలితే దివ్య దృష్టితో చూసేసరికి కచుడు శుక్రాచార్యుడి కడుపులో ఉన్నట్టుగా తెలిసింది. అమ్మా, మన దానవులు, నా శిష్యులైనటువంటి దానవులు కచుడిని సంహరించి బూడిద చేసి నాకు సురాపానంలో కలిపి తాగించారు. ఇప్పుడు కచుడు నా కడుపులో ఉన్నాడు. నేను ఒకవేళ ఆయన్ని బ్రతికించినట్లయితే నేను చనిపోవాల్సి వస్తుంది. నా పొట్ట చీల్చుకొని బయటకు వస్తాడు కాబట్టి నేను చనిపోతాను. ఎలా అని ఆలోచించి ఇక తప్పేటట్లు లేదు. లోపల ఉన్నటువంటి కచుడికి మృత సంజీవని విద్య నేర్పిస్తే నా కడుపు చీల్చుకొని బయటకు వచ్చి అప్పుడు తిరిగి ఆ విద్య నా పైన ప్రయోగించి నన్ను బ్రతికిస్తాడు. ఇది ప్రాసెస్ అని నిర్ణయించుకొని ఈ విషయం దేవయానికి చెప్పి కడుపు లోపల ఉన్నటువంటి కచుడికి తప్పని పరిస్థితులలో శుక్రాచార్యుడు మృత సంజీవని విద్యను నేర్పించాడు. అప్పుడు కచుడు శుక్రాచార్యుని పొట్ట చీల్చుకొని బయటకు వచ్చి తిరిగి శుక్రాచార్యుని బ్రతికించే ప్రాసెస్లో ఉన్నప్పుడు దేవతలందరూ కచుడిని వారించారు. శుక్రాచార్యుడు దానవుల గురువు, మహా మేధో సంపన్నుడు, తపస్సంపన్నుడు. ఆయనను బ్రతికించడం వల్ల దేవతలకు నష్టం జరుగుతుంది, వద్దు అని ఎంత వారించినా ఇక్కడ శిష్యుడి ధర్మాన్ని నిర్వర్తించాలి కాబట్టి తప్పకుండా నేను శుక్రాచార్యుని బ్రతికించి తీరుతాను అని మృత సంజీవని విద్యను ప్రయోగించి తిరిగి శుక్రాచార్యుని బ్రతికించారు. అప్పుడు దేవయాని ఎంతో సంతోషపడింది. తాను ప్రేమిస్తున్నటువంటి వ్యక్తి ధర్మాన్ని పాటిస్తూ ఇంత గొప్పగా ఉన్నాడు అని ఆయన మీద అపారమైనటువంటి ప్రేమను ఇంకా పెంచుకుంది. ఇప్పుడు మృత సంజీవని విద్యను పొందిన తర్వాత ఆయన వచ్చినటువంటి పని సంపూర్ణమైంది కాబట్టి గురువు దగ్గర సెలవు తీసుకొని స్వర్గానికి బయలుదేరబోతున్నటువంటి కచుడిని దేవయాని వచ్చి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు మృత సంజీవిని విద్య నేర్చుకున్నావు కదా, ఇది నా వలనే జరిగింది కదా, కాబట్టి నా ప్రేమని స్వీకరించి నన్ను వివాహమాడు అని కచుడిని దేవయాని ఎంతో ప్రాధేయపడింది. కానీ ఒక పని మీద వచ్చినటువంటి కచుడు ఆ బాధ్యత నెరవేరిన తర్వాత
దాన్ని స్వీకరించి స్వర్గలోకానికి వెళ్ళాలి కాబట్టి దేవయాని యొక్క ప్రపోజల్ని ససేమిరా ఒప్పుకోకుండా, గురు శిష్యుల సంబంధము అంటే తండ్రి కొడుకుల సంబంధం, నువ్వు నా గురువు కూతురు కాబట్టి నాకు చెల్లితో సమానం, కాబట్టి నేను నిన్ను వివాహం ఆడలేను అని బొంకి వివాహానికి ఒప్పుకోలేదు. అప్పుడు దేవయానికి తీవ్రమైనటువంటి కోపం వచ్చి, నా ప్రేమనే అంగీకరించవా, నువ్వు నేర్చుకున్నటువంటి మృత సంజీవని విద్య నీకు పనికి రాకుండా పోతుంది, నువ్వెవరిపైన ప్రయోగించలేనటువంటి పరిస్థితిలో ఉండిపోతావు అని చెప్పించి, అందుకు కూడా కచుడు దేవయాని పైన ఏమాత్రం కోపగించుకోకుండా విసిగించుకోకుండా, నాకు ఈ మృత సంజీవని విద్య ప్రయోగించే శక్తి కోల్పోతాను కావచ్చు, కానీ నేను ఈ విద్యని 10 మందికి నేర్పించుకొని వారి ద్వారా ఈ విద్య ప్రయోగానికి తోడ్పడతాను అని గురువు దగ్గర సెలవు తీసుకొని కచుడు స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఇది కచుడు దేవయానిల యొక్క కథ. ఇందులో గురువు గురుధర్మాన్ని, శిష్యుడు శిష్యధర్మాన్ని, పుత్రికా ధర్మాన్ని, ఇలా ప్రతి ఒక్కరు వారి వారి ధర్మం తప్పకుండా పాటించారు. కచుడు చిత్తశుద్ధితో తానే పని మీదైతే అక్కడికి వెళ్ళాడో ఆ పని మాత్రమే చేసుకొని వేరే విషయాలపైన, అంటే ప్రలోభాలు, దేవయాని ప్రేమలో కానీ, రాక్షసులు సంహరిస్తే వారిపైన కోపాన్ని కానీ, గురువు గారు విద్య నేర్పకుండా విసిగిస్తే గురువు మీద విసుగు కానీ పెంచుకోకుండా కేవలం చిత్తశుద్ధితో తాను నెరవేర్చుకోవాల్సినటువంటి కార్యక్రమం పైనే ఆయన యొక్క మనసును లగ్నం చేసి ఏకాగ్రతతో పట్టుదలతో విద్య నేర్చుకుని తిరిగి స్వర్గానికి వెళ్ళారు. ఇది చిత్తశుద్ధికి ఉన్నటువంటి శక్తి. ఏ పనిలో అయినా చిత్తశుద్ధి ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు ఏకాగ్రత, పట్టుదల అనేటివి నిలుస్తాయి. ఆ కార్యంలో మనం విజయం సాధించగలం. ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఏటికైనా తప్పదన్నా, ఏనాటికైనా తప్పదన్నా అంటాడు కవి. కర్మను తప్పించుకోవడం భీష్మ పితామహులంతటి వారికే సాధ్యం కాలేదు. భీష్మ పితామహులు అష్టవసువులలో 8వ వాడు. ఈ కథను మనం ముందు చెప్పుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. కర్మ సిద్ధాంతం ఆధారంగానే హిందూ ధర్మం మొత్తం నడుస్తుంది. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పింది కూడా కర్మ సిద్ధాంతం. నీవు చేసే కర్మలు నీవు చేయు, సక్రమంగా, నీతిగా, నిజాయితీగా ఉండు, ఫలితాల గురించి ఆలోచించకు, ఫలితాలను నాకు వదిలేసి నేను చూసుకుంటాను అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. వ్యక్తులు మంచి సత్ప్రవర్తన కలిగి ఉన్నట్లయితే వారికి తిరిగి మంచి జరుగుతుంది. దుష్ప్రవర్తన కలిగి ఉన్నట్లయితే వారికి తిరిగి చెడే కలుగుతుంది. మనం చేసిన కర్మానుసారం మనము తప్పకుండా ఫలితాలను అనుభవించాల్సి ఉంటుంది. భీష్మ పితామహులు ఒక పొరపాటు చేశారు కాబట్టే ఆయన దేవగణమైనటువంటి అష్టవసువులలో దేవత అయినప్పటికీ భూమిపైన మానవుడి అవతారం ఎత్తి ఎన్నో కష్టాలు, బాధలు అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఎదుర్కొన్నారు భీష్మ పితామహులు. వసువులు 8 మంది అష్టవసువులు అంటారు. అనిల, అనల, ఆభ, ధర్మ, ప్రత్యూష, ప్రభాస, ధ్రువ, సోమ అని అష్టవసువులు. వీరు దేవగణాలు. ఇంద్రునికి, విష్ణుమూర్తికి సహాయకంగా పనిచేసే అత్యంత శక్తివంతమైనటువంటి దేవతలు. అష్టవసువులు ఒకరోజు భూమి మీదికి వ్యాహ్యాలికి అట్లా ప్రకృతిని చూద్దాము, ఆనందిద్దామని వారి వారి భార్యలతో భూమి మీదికి విహారానికి వచ్చారు. వస్తూ ఆ వాళ్ళు వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో కామధేనువును చూశారు. అబ్బా, భూమిపైన ఏంటి ఒక సన్యాసి, ఒక ఋషి ఆశ్రమంలో ఏంటి కామధేను ఉండడమా, ఇది దేవతల దగ్గర కదా ఉండాలి అని కొంచెం ఈర్ష్యతో ఈ వసువులందరిలో ఒక వసువు ఈ కామధేనును దొంగిలిద్దాం, దీన్ని ఎత్తుకెళ్దామని అందరితో చెప్పి కూడబలుకొని కామధేనువును దొంగిలించాడు. కామధేనువును దొంగిలించినటువంటి విషయము వశిష్ఠ మహర్షి దివ్య దృష్టి ద్వారా తెలుసుకున్నాడు. వసువులే నా కామధేనువును దొంగిలించారు అని తెలుసుకొని అష్టవసువులకు శాపాన్ని ఇచ్చాడు. మీరు
మానవులలాగా దొంగతనానికి పాల్పడ్డారు కాబట్టి మానవ జన్మ ఎత్తి కష్టాలు అనుభవించుదురుగాక అని చెప్పించారు. అప్పుడు అష్టవసువులందరూ వచ్చి వశిష్ఠ మహర్షిని వేడుకున్నారు. అయ్యా, మా వల్ల పొరపాటు జరిగింది, మమ్మల్ని క్షమించండి, మాకు శాప విమోచనం కలిగించండి అంటే అప్పుడు వశిష్ఠ మహర్షి వారిని అనుగ్రహించి అష్టవసువులలో 7 మళ్ళీ చనిపోతారు. కానీ 8వ వసువు కామధేనువును దొంగిలించినటువంటి వసువు మాత్రం కర్మను తప్పకుండా అనుభవించాల్సిందే, మానవ జన్మ ఎత్తి కష్టాలు అనుభవించాల్సిందే అని పరిహారం చెప్తాడు. అప్పుడు ఆయన భూమి మీద గంగాదేవిని స్త్రీ రూపం ఎత్తి ఒక రాజుతో ఈ అష్టవసువులకు జన్మనిచ్చి 7 గంగానదిలో వదిలేయాలి అని కోరుకుంటాడు, చెబుతాడు. అప్పుడు గంగాదేవి అనుగ్రహిస్తుంది. శంతను మహారాజు గంగానదికి వ్యాహ్యాలకి వెళ్ళినప్పుడు అపురూప సౌందర్యవతిని అయినటువంటి గంగామాతను చూస్తాడు. చూసి ప్రేమలో పడిపోతాడు. ఆవిడను పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు. వెళ్ళి ఇదే విషయం గంగామాతకి తెలియజేస్తాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నన్ను పెళ్లి చేసుకోమని వేడుకుంటాడు. అప్పుడు గంగాదేవి అతనికి ఒక షరతు విధిస్తుంది. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను మహారాజా, కానీ పెళ్లి చేసుకున్న తర్వాత నేనేం చేసినా నన్ను వారించకూడదు, ఆపకూడదు, ఆపితే మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతాను అని అంటుంది. అప్పుడు శంతనుడు సరే అని ఒప్పుకుంటాడు. ఆమె సౌందర్యం అలాంటిది, ఆమె ఏం చెప్పినా కానీ సరే అని ఒప్పుకోవాల్సిందే. అలాంటి అపురూపమైనటువంటి సౌందర్యవతి గంగాదేవి. అప్పుడు శంతనుడు గంగాదేవిని వివాహం ఆడతాడు. వివాహం ఆడిన తర్వాత వారికి 8 మంది సంతానం కలుగుతారు. మొదటి సంతానం పుట్టగానే గంగాదేవి పుట్టినటువంటి శిశువుని తీసుకెళ్లి గంగలో వదిలేస్తుంది. అట్లా 1, 2, 3, 4, 5, 6, 7 పుట్టిన వెంటనే తీసుకెళ్లి గంగలో వదిలేస్తుంది. శంతనుడు ఇచ్చిన మాట ప్రకారం ఏమీ అనకుండా కిమ్మనకుండా ఉండిపోతాడు. కానీ 8వ శిశువును గంగలో వదిలేయబోతున్నప్పుడు మాత్రం ఉండబట్టలేక, ఆపుకోలేక, గంగాదేవి మీరేం చేస్తున్నారు, ఇప్పటిదాకా 7 గంగానదిలో వదిలేసి సంహరించినా నేనేమనలేదు అనగానే, రాజా మీరు నాకు ఇచ్చిన మాట ప్రకారం ఇదిగోండి ఈ 8వ శిశువును మీరు తీసుకోండి అని చెప్పి ఆయనను వదిలేసి అంతర్ధానమైపోతుంది. ఆ 8వ శిశువు పేరే దేవవ్రతుడు. అతను గంగాదేవికి పుట్టాడు కాబట్టి గాంగేయుడుగా, శంతను మహారాజుకు పుట్టాడు కాబట్టి శాంతనవుడు అని అతన్ని పిలవడం జరిగింది. ఆయన పేరు దేవవ్రతుడు. తండ్రి కోసం, తండ్రి సత్యవతిని ప్రేమిస్తే సత్యవతి తండ్రి నా పిల్లలకి మాత్రమే రాజ్యాధికారం ఉండాలి అని షరతు విధిస్తే అప్పుడు శంతను మహారాజు ఎంతో బాధతో భీష్ముడు ఉండగా ఈవిడ సంతానాన్ని నేను రాజులుగా ఎలా ప్రకటిస్తారని ఎంతో చింతలో ఉంటే ఇది గ్రహించినటువంటి భీష్ముడు సత్యవతీదేవి తండ్రి దగ్గరికి వెళ్ళి ప్రతిజ్ఞ చేస్తాడు. నేను పెళ్లి చేసుకోను, రాజ్యాధికారాన్ని చేపట్టను, సత్యవతి మాతకు పుట్టినటువంటి సంతానాన్ని రాజులుగా ప్రకటిస్తానని భీష్మ ప్రతిజ్ఞ చేస్తాడు. మహాభారతంలో భీష్ముడు అనుభవించినటువంటి బాధ, భీష్ముడు అనుభవించినంత కష్ట నష్టాలు ఎవ్వరూ అనుభవించి ఉండరు. అలా అష్టవసువులలో 8వ వసువు అయినటువంటి భీష్మ పితామహుడు గంగాదేవి గర్భాన జనించి మానవ జన్మ సంపూర్ణంగా అనుభవించి చివరికి అర్జునుడి చేతిలో శరాఘాతాలతో ఆయనకు ఒక వరం ఉంది. అతను ఎప్పుడు అనుకుంటే అప్పుడు చనిపోయేటటువంటి వరం ఉంది. అయినా అర్జునుడి శరాఘాతాలకు ఆయన మరణించలేదు. ఆయన ఎప్పుడు కోరుకున్నాడో చనిపోవాలని అప్పుడే స్వర్గస్థులైనారు. ఇట్లా భీష్మ పితామహులు కామధేనువును దొంగిలించడం వల్ల భూలోకంలో మానవ జన్మ ఎత్తి అనేక కష్టాలను, అనేక బాధలను అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకే అంటారు, చేసిన పాపం ఊరికే పోదు, మనం ఏదైతే కర్మ చేస్తామో అది అనుభవించక తప్పదు. మనం శాశ్వతంగా ఈ భూమి మీద బ్రతకడానికి రాలేదు కాబట్టి ఈ ఉన్న కొద్దిపాటి జీవితాన్ని సంతోషంగా, ఆనందంగా, పరోపకారంతో బ్రతుకుదాం, పరోపకారం చేస్తూ బ్రతుకుతాం.
తిరిగి భగవంతుడు మనకు అంతే సంతోషాన్ని, ఆనందాన్ని, మనకు ఉపకారాన్ని ప్రసాదిస్తాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు అన్నట్లు మనం చేసే కర్మను నిజాయితీగా చేద్దాం, ఫలితాన్ని ఆయనకు వదిలేద్దాం. ఎవరు చేసినా తప్పే. ఎంతటి వారైనా తప్పు చేస్తే తప్పించుకోవడం అసాధ్యం. తప్పు చేసిన వాడిని ఆ దేవుడు కూడా ఎట్టి పరిస్థితిలో క్షమించడు. తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఏ పరిస్థితిలో అయినా వాడు శిక్ష అనుభవించక తప్పదు. కాబట్టి తప్పు చేయకుండా ఉండడం మంచిది. ఎంతమంది దేవుళ్ళని వేడుకున్నా, మనం ఎన్ని పూజలు చేసినా, ఎంత క్షమాభిక్ష కోరుకున్నా ఆ తప్పుకు సంబంధించినటువంటి కర్మ ఖచ్చితంగా మన వెంట పడుతుంది. మనము ఆ పాపం నుంచి తప్పించుకోవడం అసాధ్యం. ఆ దేవుడు కూడా మనను శిక్షించడానికే ఆయన ప్రయత్నిస్తాడు. అయితే ఒకవేళ దేవుడు క్షమించడానికి ప్రయత్నిస్తే ఆ శిక్ష నుంచి కొంతమేరకు మనకు తప్పించుకోవడానికి ఆస్కారాన్ని కల్పిస్తాడే తప్ప శిక్ష పడడం మాత్రం ఖాయం. దీనికి నిదర్శనమే మనం ఇప్పుడు వినబోయేటటువంటి జయద్రథుని కథ. జయద్రథుడు సింధు సామ్రాజ్యానికి మహారాజు. ఆయన తండ్రి వృద్ధక్షత్రుడు, మహా గొప్ప వీరుడు సైంధవుడు. సింధు దేశానికి రాజు కాబట్టి ఆయన పేరు సైంధవుడు అని మనం పిలుస్తాం. కానీ అతని అసలు పేరు జయద్రథుడు. కౌరవుల ఏకైక చెల్లైనటువంటి దుశ్శలకు అతను భర్త. సైంధవుడు ఏం పొరపాటు చేశాడు, ఏం శిక్ష అనుభవించాడు తెలుసుకోవాలంటే సైంధవునికి సంబంధించినటువంటి కొంత కథ మనం వినాలి. సైంధవుడు చిన్నగా ఉన్నప్పుడు, బాలుడిగా ఉన్నప్పుడు ఆకాశవాణి ఇతను ఏమరుపాటుగా ఉన్న క్షణంలో యుద్ధంలో ఇతన్ని శిరచ్ఛేదనం చేస్తారు ఒకరు అని ఆకాశవాణి సైంధవుడి తండ్రి అయినటువంటి వృద్ధక్షత్రునికి వినిపిస్తుంది. వెంటనే వృద్ధక్షత్రుడు, అయ్యో నా కొడుకు యుద్ధంలో సంహరించబడతాడట అని తెలుసుకొని దీన్ని ఎట్లయినా నివారించాలి అని సంకల్పించి, నా కొడుకు శిరచ్ఛేదనం ఎవరైతే చేస్తారో నా కొడుకు తల నేలను తాకిన వెంటనే ఆ శిరచ్ఛేదనం చేసినటువంటి వ్యక్తి తల 1000 ముక్కలైపోతుంది అని శపిస్తాడు. ఈ విషయం శ్రీకృష్ణ పరమాత్మునికి తెలియకుండా ఉంటుందా? తెలుస్తుంది. ఇక సైంధవుడి మరో పార్శ్వానికి వద్దాం. సింధు దేశానికి రాజైనటువంటి సైంధవుడు అంటే జయద్రథుడు అంటే దుశ్శల భర్త, అంటే కౌరవులకి బావ. పాండవులు వనవాసానికి, జూదంలో ఓడిపోయి వనవాసానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు వనవాసం చేస్తున్న సమయంలో జయద్రథుడు పాండవులు ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళి ద్రౌపదిని బలాత్కారం చేయడానికి ప్రయత్నిస్తాడు. ఇది చూసిన భీముడు ఆయనతో యుద్ధం చేసి ఓడించి సంహరించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ధర్మాన్ని పాటించాల్సిందిగా ధర్మరాజు భీమునికి ఉపదేశం చేసి ఆయన సంహరించవద్దు, అది ధర్మం కాదు, వదిలేయు అని వారిస్తాడు భీముణ్ణి ధర్మరాజు. అన్న మాటను కాదనలేక భీముడు జయద్రథునికి శిరోముండనం అంటే గుండు గీయించేసి అవమానించి అక్కడి నుంచి వెళ్ళగొడతాడు. ఈ అవమానాన్ని భరించలేక ఎంతో అవమాన భారంతో, కోపంతో పాండవుల మీద పగ పెంచుకున్నటువంటి జయద్రథుడు శివునికి తపస్సు చేస్తాడు. ఏమని తపస్సు చేస్తాడంటే, యుద్ధంలో పాండవులను ఓడించేటటువంటి శక్తిని నాకు ప్రసాదించు అని శివునికి తపస్సు చేస్తాడు. శివుడు ప్రత్యక్షమయ్యి జయద్రథునికి వరం ఇవ్వడానికి ఒప్పుకుంటాడు, కానీ ఒక కండిషన్ పెడతాడు. అర్జునుడిని తప్ప కురుక్షేత్ర యుద్ధంలో ఒకరోజు మాత్రమే పాండవులను నిలువరించేటటువంటి శక్తి నీకు ప్రసాదిస్తున్నా అని వరం ఇచ్చి పంపిస్తాడు.
జయద్రథుడు అదే 10,000 ఈ మాత్రం చాలు పాండవులను నేను సంహరించడానికి అని ఎంతో సంతోషపడి వెళ్ళిపోయాడు. కురుక్షేత్ర యుద్ధంలో భీష్మ పితామహులు యుద్ధంలో ఓడిపోయిన తర్వాత ద్రోణాచార్యుడు పాండవులను ఓడించడానికి పద్మవ్యూహాన్ని పన్నుతాడు. ఈ పద్మవ్యూహాన్ని ఛేదించేటటువంటి శక్తి అర్జునుడికి, శ్రీకృష్ణుడి కుమారుడైనటువంటి ప్రద్యుమ్నుడికి తప్ప ఎవ్వరికి కూడా పద్మవ్యూహాన్ని ఛేదించేటటువంటి పరిజ్ఞానం లేదు. ఈ విషయం కౌరవులకు తెలుసు. కాబట్టి ఏం చేసిళ్ళు, జయద్రథునికి పాండవులని ఒకరోజు నిలువరించేటటువంటి వరం ఉంది కాబట్టి అర్జునుడిని ఆ రోజు ఇతర రాజులను అర్జునుడిపైకి ఉసిగొలిపి వారితో పోరాడే విధంగా చేసి ఇటు పద్మవ్యూహంలో అభిమన్యుడు చిక్కుకునేలాగా చేసి పాండవులని జయద్రథుడు నిలువరించేటట్టుగా ప్లాన్ వేస్తాడు. అభిమన్యుడు పద్మవ్యూహంలో చిక్కుకుంటాడు. అభిమన్యుడికి పద్మవ్యూహంలోకి ప్రవేశించడమే తప్ప పద్మవ్యూహంలోంచి బయటకు వచ్చేటటువంటి మార్గం కానీ శక్తి సామర్థ్యాలు కానీ లేవు. అయితే ఇటు జయద్రథుడు పాండవులతో వీరోచితంగా పోరాడుతున్నాడు. అక్కడ అభిమన్యుడు కూడా కురుక్షేత్ర యుద్ధంలో అంటే పద్మవ్యూహంలో చిక్కుకొని కౌరవులతో వీరోచితంగా పోరాడి రథచక్రాల మధ్యన ఇరుక్కొని కౌరవుల చేత సంహరించబడతాడు. ఇది జయద్రథుడికి దక్కినటువంటి విజయం. ఎందుకంటే జయద్రథుడు పాండవులను ఆ రోజు నిలువరించగలిగాడు కాబట్టి. ఈ విషయం అర్జునుడికి తెలుస్తుంది. అర్జునుడి కుమారుడైనటువంటి అభిమన్యుడు చనిపోవడానికి కారకుడు జయద్రథుడే అని తెలుసుకొని జయద్రథుణ్ణి నేను ఖచ్చితంగా యుద్ధంలో సంహరిస్తాను, ఈరోజు సాయంత్రం వరకు సూర్యాస్తమయం అయ్యే వరకు నేను జయద్రథుణ్ణి కానీ సంహరించకపోతే ప్రాయోపవేశం చేసి నేను చనిపోతాను అని ప్రతిజ్ఞ చేస్తాడు అర్జునుడు. ఈ విషయం తెలిసినటువంటి కౌరవులు జయద్రథుణ్ణి సూర్యాస్తమయం వరకు ఎవరికి కనిపించకుండా దాచేస్తాడు. అర్జునుడు జయద్రథుని కోసం విపరీతంగా వెతుకుతాడు సంహరించడానికి. కానీ జయద్రథుడు ఎంతకీ కనిపించాడు. ఎందుకంటే కౌరవులు ఆయన్ని దాచేశారు కాబట్టి. ఒకవేళ సాయంత్రం వరకు అంటే సూర్యాస్తమయం వరకు జయద్రథుడు దొరకకపోతే అర్జునుడు ఆయనంతటా ఆయనే చనిపోతాడు కాబట్టి అప్పుడు కౌరవులకు విజయం చేకూరుతుంది కాబట్టి జయద్రథుని దాచేస్తాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ తన సుదర్శన చక్రాన్ని సూర్యునికి అడ్డం పెట్టి మధ్యాహ్నమే చీకటి అయ్యేటట్టు చేస్తాడు. అప్పుడు చీకటి కాగానే కౌరవులకు ఈ విషయం తెలియదు కాబట్టి ఆ చీకటి అయిపోయింది, ఇక అర్జునుడు చనిపోవడం ఖాయం అని చెప్పేసి జయద్రథుడిని బయటకు పిలుస్తాడు. అర్జునుడు ఎంతో బాధతో కుంగిపోయి చీకటి అయిపోయింది, నేను జయద్రథుడిని చంపలేదు కదా అని, జయద్రథుడిని చంపకపోవడం వల్ల నేను చేసిన శపథాన్ని నెరవేర్చుకుంటాను, నేను చనిపోతాను అని వెళ్తూ ఉండగా శ్రీకృష్ణుడు వారించి సుదర్శన చక్రాన్ని సూర్యుడికి అడ్డు తొలగించి, అర్జున ఇది నా మాయ, నేను పట్టపగలే చీకటి అయ్యే విధంగా చేశాను, ఇంకా సూర్యాస్తమయం కాలేదు, వెళ్ళు జయద్రథుని సంహరించిపో అని మళ్ళీ ఎప్పట్లాగా సూర్యుని యొక్క తేజస్సు బయటకు వచ్చినట్టు చేస్తాడు. ఈ విషయం తెలవక కౌరవులు ఆ మధ్యలోంచి జయద్రథుడు బయటకు వచ్చిన విషయాన్ని అర్జునుడు గ్రహించి అర్జునుడు జయద్రథుని చంపడానికి వెళ్ళి పాశుపతాస్త్రం ప్రయోగించి జయద్రథుని తలని ఎగిరిపడేటట్టు చేస్తాడు. తల నేలకి తగిలితే అర్జునుని తల 1000 ముక్కలవుతుంది. ఇది జయద్రథుని తండ్రి వృద్ధక్షాత్రుడు ఇచ్చినటువంటి శాపం. ఈ విషయం తెలిసినటువంటి శ్రీకృష్ణుడు అర్జునుడికి ఈ విషయాన్ని చెప్తాడు. అతని తల నేలకు తాకకూడదు అంటే ఈ పాశుపతాస్త్రం ప్రయోగించి అతని తల ఎగిరిపోయి జయద్రథుని తండ్రి అయినటువంటి వృద్ధక్షాత్రుని ఒంట్లో పడేటట్టు చేస్తాడు. ఈ పాశుపతాస్త్రం ప్రయోగించడం, జయద్రథుని తలకు తగలడం, తల ఎగిరిపోయి వృద్ధక్షాత్రుని ఒంట్లో పడడం, వృద్ధక్షాత్రుడు చేతిలోంచి జారి నేలపైన పడి అప్పుడు వృద్ధక్షాత్రుని తలే 1000 ముక్కలుగా పేలిపోతుంది, 1000 ముక్కలవుతుంది. ఇది ఎవరైతే పాపాత్ములు ఉంటారో వాడికి
ఎన్ని వరాలు అందినప్పటికీ వారు చేసినటువంటి పాపవశాన పాప ప్రభావంతో తిరిగి ఆ వరము వాళ్లకు శాపంగా పరిగణించడం ఈ కథ యొక్క మూల ఉద్దేశం. జయద్రథుడు శివుని వరాన్ని పొందాడు, కానీ పాండవులని ఓడించలేకపోయాడు. వృద్ధక్షాత్రుడు తన కొడుకు తలను ఎవరైతే నేలపాలు చేస్తారో వాడి తల 1000 ముక్కలవుతుందని శాపిస్తాడు. కానీ వృద్ధక్షాత్రుడి ఒంట్లోనే ఆ తల పడి అతని చేతిలోంచి కింద పడడం వల్ల వృద్ధక్షాత్రుని తలే 1000 ముక్కలవుతుంది. అంటే ఈయన కూడా ఒక పాపాత్మునికి సహకరించడం వల్ల తిరిగి అతనికే ఆ శాపంగా పరిగణించి అతనే తిరిగి చనిపోవడం. ఈ కథ వల్ల ఏంటంటే, తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా వాడు ఎన్ని రకాలుగా దేవునికి మొక్కుకొని వరాలు అడిగినా తిరిగి ఆ వరాలు వారికే శాపంగా పరిగణిస్తాయి. అంటే తప్పు చేసిన వాడు ఎట్టి పరిస్థితుల్లో శిక్ష అనుభవించక తప్పదు అనే సారాంశం ఈ కథ ద్వారా మనం తెలుసుకోగలం. మహాభారతంలో ఇలాంటి ఎన్నో వందలు వేల కథలు, ప్రతి ఒక్క పాత్రకి అనుగుణంగా ఒక కథ, దానికి ఒక నీతి, అది నేటి సమాజానికి ప్రతిబింబంగా, నేటి సమాజం ఎన్నో రకాలుగా నేర్చుకునే విధంగా ఈ మహాభారత ఇతిహాసం అనేది రచించబడింది. ఇందులో కొన్ని వేల పాత్రలు, వేల కథలు, వేల సారాంశాలు, నీతి, ప్రతి ఒక్కరూ అనుసరించదగినటువంటి నీతితో కూడినటువంటి కథలు మహాభారతంలో మనకు లభిస్తాయి. ఇది ప్రతి ఒక్కరు చదివి విని నేర్చుకోవాల్సినటువంటి ఇతిహాసం. దేవుణ్ణి మనం పూజిస్తున్నప్పుడు, భగవంతుడా నన్ను పరీక్షలో పాస్ చేయి, నేను నీకు 100 కొబ్బరికాయలు కొడతాను, భగవంతుడా నాకు వ్యాపారంలో 100 కోట్లు లాభం వచ్చేలా చూడు, నీ హుండీలో 10 కోట్ల రూపాయలు వేస్తాను. ఇట్లా దేవునికి మనం లంచం ఆశ చూపించి కోరికలు కోరుకుంటాం కదా, అలా కాకుండా దేవుని మీద 100% పూర్తి స్థాయిలో సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంచి, నమ్మకాన్ని ఉంచి, అతన్ని ఎలాంటి కోరికలు లేకుండా నిష్కామంగా పూజించడమే నిష్కామ యోగం. అలాంటి వారికి మాత్రమే దేవుని యొక్క సంపూర్ణ ఆశీర్వాదం లభిస్తుంది. నిజంగా మనం దేవుణ్ణి లంచం ఆశ చూపెట్టకుండా మొక్కుకుంటే అతను మన కోరికలు తీరుస్తాడా అని మీరు అడగచ్చు. ఖచ్చితంగా తీరుస్తాడు. భగవంతుడా నువ్వే నాకు దిక్కు, నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరూ ఈ ప్రపంచంలో లేరు, నువ్వే కాపాడగలవు అని మొక్కితే, సంపూర్ణమైన విశ్వాసం అతని మీద ఉంచితే ఖచ్చితంగా ఆయనే నిన్నే కాపాడతాడు. అందుకు మంచి ఉదాహరణ మయూరధ్వజుడి కథ. మహాభారతంలో మయూరధ్వజుడి గురించి ధర్మరాజు చేసినటువంటి అశ్వమేధ యాగం సమయంలో చెప్పడం జరిగింది. ధర్మరాజు అశ్వమేధ యాగం చేసినప్పుడు యాగాశ్వం వెంబడి అర్జునుడు వెళ్తూ ఉంటాడు. అర్జునుడి రథసారథి ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. యాగాశ్వం వెళ్తూ ఉన్నప్పుడు ఒక రాజ్యంలో మయూరధ్వజుడు రాజధర్మాన్ని పాటిస్తూ యాగశ్వాన్ని ఆపుతాడు. తన రాజ్యంలోకి చొరబడకుండా ఆపుతాడు. ఆపేసరికి అశ్వాన్ని నిలువరించిన వ్యక్తి మీదకి అర్జునుడు యుద్ధం ప్రకటిస్తాడు. మా యాగాశ్వాన్ని నువ్వు ఎట్లా ఆపుతావు? మమ్మల్ని గెలిచి మాతో యుద్ధం చేసి అప్పుడు యాగాశ్వాన్ని మీ రాజ్యం ఆక్రమించుకోకుండా చేసుకో అని చెప్పేసి మయూరధ్వజుడిపైకి అర్జునుడు యుద్ధం ప్రకటిస్తాడు. మయూరధ్వజుడు శ్రీకృష్ణుడి పరమ భక్తుడు. ఎంతటి భక్తుడంటే ఆయన యుద్ధం చేస్తున్నప్పుడు బాణాలు వదిలే సమయంలో ప్రతిసారి బాణం సంధిస్తున్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ నువ్వే దిక్కు, నీవు తప్ప నాకు ఎవ్వరు కూడా కాపాడలేరు అని సంపూర్ణమైన విశ్వాసం భగవంతుని మీద ఉంచి అతను యుద్ధం ప్రారంభించాడు. ఆయన వేస్తున్నటువంటి ప్రతి బాణానికి దేవుని తలుచుకుంటున్నాడు. కాబట్టి ఆయనను ఓడించలేకపోతున్నారు. శ్రీకృష్ణుడు కూడా ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే భగవంతుడికి ఓడిపోవడం ఇష్టం. ఎవరి దగ్గర?
ఆయన నిష్కామంగా అతన్ని పూజించే భక్తుల దగ్గర దేవునికి ఓడిపోవడం ఇష్టం. నిజమైన భక్తుల ముందట భగవంతుడు ఖచ్చితంగా ఓడిపోతాడు. కాబట్టి మయూరధ్వజుణ్ణి శ్రీకృష్ణ పరమాత్ముడు ఓడించలేకపోతున్నాడు, తానే ఓడిపోతున్నాడు. అర్జునుడు కూడా ఏం చేయలేకపోతున్నాడు, శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా ఏం చేయలేకపోతున్నాడు. అర్జునుడు అంటాడు, బావా మనము ఈ మయూరధ్వజుణ్ణి ఓడించలేకపోతున్నాం, నువ్వేదైనా ఉపాయం చెప్పు, ఆయన ఓడిద్దాము అని అంటే, ఇది నా వల్ల కూడా కాదు అర్జున, అతన్ని ఓడించే శక్తి మన దగ్గర లేదు. ఎందుకంటే అతను పరమభక్తుడు. నాకు భక్తుణ్ణి ఓడించే శక్తి ఆ భగవంతునికి కూడా లేదు. కావాలంటే నిరూపిస్తాను పద అని యుద్ధ సమయం ముగిసిన తర్వాత అర్జునుడు శ్రీకృష్ణుడు బ్రాహ్మణుల వేషం వేసి మయూరధ్వజుని ఇంటికి వెళ్తారు. ఆ బ్రాహ్మణులను చూసిన మయూరధ్వజుడు సాదరంగా ఇంట్లోకి ఆహ్వానించి వారికి ఏం కావాలని అడుగుతాడు. అప్పుడు, రాజా మేము అడవిలో వస్తూ ఉండగా మా బాబుని ఒక పులి సంహరించి సగం తినేసింది. మేము ఆ పులిని వేడుకుంటే అప్పుడు మాకు ఒక ఆకాశవాణి వినిపించింది, ఎవరైనా నిష్కామంగా తన సగం శరీరాన్ని ఇక్కడ పులికి ఆహారంగా ఇస్తే మీ బాలుడు తిరిగి యథారూపంలో మీకు దక్కుతాడు అని అంది. రాజా మీరే మమ్మల్ని కాపాడాలి, మీరు మాట ఇచ్చారు, మాకు మీ సగం శరీరాన్ని ఇస్తే మా బాలుడు బ్రతుకుతాడు అంటే, అప్పుడు మయూరధ్వజుడు ఎంతో సంతోషపడిపోయి, ఇన్నాళ్లకు నా శరీరం ఒకరికి ఉపయోగపడుతుంది అంటే, ఒక ప్రాణాన్ని కాపాడుతుంది అంటే, ఇంతకంటే నా జన్మకి ఏం కావాలి, నేను ధన్యుణ్ణి, పదండి అని తన భార్య బిడ్డల్ని పిలిచి నా సగం శరీరాన్ని ఆ పులికి ఆహారంగా వెయ్యండి అని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు భార్య తన భర్త ఏదో మంచి కోసమే ఈ పని చేస్తున్నట్లున్నాడు అని కొంచెం బాధతో ఉన్నప్పటికీ అతని సగం శరీరము కోసి ఆ పులికి ఆహారంగా ఇవ్వడానికి సిద్ధమవుతుంది. అప్పుడు అతని శరీరాన్ని సగం నరుకుతూ ఉండగా మరొక భాగం కన్నీళ్లు కారుస్తుంది. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అంటాడు, రాజా నువ్వు బాధపడుతూ నీ శరీరాన్ని మా బాబు కోసం ఇవ్వనవసరం లేదు, అట్లా ఏడుస్తూ ఇస్తే దానికి ఏం ఫలితం ఉండదు, నువ్వు ఆనందంగా నీ శరీరాన్ని సమర్పించేటట్లయితేనే ఇవ్వు అని అంటే, అప్పుడు అయ్యా నా ఈ సగభాగము, మిగతా సగభాగము నేను నా సగభాగాన్ని ఆ పులికి ఆహారంగా ఇస్తున్నందుకు బాధపడడం లేదు, అయ్యో నా శరీరంలో ఒక సగమే అందుకు ఉపయోగపడుతుంది, నన్ను కూడా వాడుకుంటే బాగుండు, నేను ఎందుకు ఉపయోగపడకుండా పోతానే అని బాధపడుతుంది అని అన్నాడట. ఇది మయూరధ్వజుని సంపూర్ణమైనటువంటి నిష్కామంగా సేవ చేయడం కానీ, దేవుణ్ణి పూజించడం కానీ, భక్తిపూర్వకంగా ఏ పని చేయడంలోనైనా అతని త్యాగం. అంత గొప్ప వ్యక్తి కాబట్టే భగవంతుడు కూడా అతన్ని ఓడించలేకపోయాడు. ఇది చూసి అర్జునుని కళ్ళు చెమ్మగిల్లాయి. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అతని శరీరం పులికి ఇస్తూ ఉండగా ఆపి వారించి, ఓయి మయూరధ్వజ, నిన్ను పరీక్షించడానికే, నీ భక్తిని పరీక్షించడానికే మేము వచ్చాము, మేము నిజంగా బ్రాహ్మణులం కాదు. నిజ రూపాన్ని చూయించి విరాట్ స్వరూపాన్ని అతనికి అనుగ్రహించాడు శ్రీకృష్ణ పరమాత్మ. అప్పుడు మయూరధ్వజుడు ఎంతో సంతోషించి శ్రీకృష్ణుని పాదాలకి మొక్కి, అయ్యా ఇన్నాళ్లకు నన్ను కరుణించావా అని వారికి సపర్యలు చేసుకున్నాడు. అంతటి నిష్కామమైనటువంటి భక్తుడు కాబట్టే మయూరధ్వజుడికి ఓటమి అనేది లేదు, ఓటమి అనేది దక్కలేదు. భగవంతుడు కూడా ఆయనని ఓడించలేకపోయాడు. ఎవరైతే సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో భగవంతుణ్ణి పూజిస్తారో అప్పుడు భగవంతుడు మన చేతిలో ఓడిపోతాడు, అంటే సంపూర్ణంగా మనని అనుగ్రహిస్తాడు. భగవంతుడు ప్రతి దాంట్లో మనకు విజయాన్ని ప్రసాదిస్తాడు. అందుకు నిదర్శనమే మయూరధ్వజుని ఈ కథ.